అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ నేను కార్యకర్తల బలంతో నిజంగా ఈ కార్యకర్తలే ఈరోజు మీకు వాళ్ళని చెప్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం చేసిన తప్పిదం మీద మనం పోరాడదాం. ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి యొక్క పనుల మీద ఈ అధర్మమైనటువంటి యొక్క ప్రభుత్వం ఇది, అవినీతి రహిత ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం ప్రజలను దగా చేసిన ప్రభుత్వం అది. కాబట్టి దీని మీద మనం పోరాడాలి. ఈ రోజు నుంచి మనం ఈ ప్రభుత్వం మీద ధర్మ యుద్ధం మొదలు పెడతాం. మన తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చేదాకా భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది. మీకు నిజంగా 100 సీట్లు గెలిచే కెపాసిటీ ఉంటే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీ సీట్ని మీరు కోల్పోయారు. బీజేపీ గెలిచింది. మా అంజనేయ గారు ఇక్కడే ఉన్నారు, మా కొమరే గారు కూడా ఇక్కడే ఉన్నారు. నిజంగా అటువంటి ఒక పరిస్థితి ఉంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీలో మీకు వచ్చిన ఎన్ని సీట్లు? 2 సీట్లు మాత్రమే. మీరు 100 సీట్లు గెలుస్తారు, 15 సీట్లు గెలుస్తారని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఇంతకుముందు కూడా మన బీఆర్ఎస్ పార్టీ అట్నే ఉంది. మా సారు కారు సర్కారు 10 అన్నారు మాట 16 అన్నారు. అటువంటిది ఆ పరిస్థితి మీకు పడుతుంది. ఒక్క సీటు కూడా మీకు వచ్చే పరిస్థితి లేదు తెలంగాణ. ఈరోజు తెలంగాణలో ఏ ఒక వర్గం కూడా మిమ్మల్ని విశ్వసించట్లేదు. మీరు ఏ ఎగ్జామ్స్ పెట్టినా, గ్రూప్ 1 పెట్టినా, గ్రూప్ 2 పెట్టినా అన్ని గందరగోళాలే. విద్యార్థులకు ఎక్కడ కూడా క్లారిటీ లేదు. ఈరోజు మీరు ఇస్తున్నట్టు విద్యార్థులకు మీరు ప్రామిస్ చేశారు, మేము 3000 రూపాయలు మీకు నిరుద్యోగ భత్తా ఇస్తామని చెప్పేసి. ఏమైంది దాని గురించి? అసలు నీకు చెప్పకుండా మీరు ఇవ్వలేరు మాకు తెలుసు. ఎందుకంటే మీకు ఉద్యోగస్తులకు మీరు జీతాలు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేదంటున్నారు. కాబట్టే ఈ యొక్క రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఈరోజు భిక్ష రాష్ట్రం చేశారు. భిక్ష అడిగేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. యు హ్యావ్ మేడ్ ఏ రిచ్ తెలంగాణ, ఒక సంపన్నమైన తెలంగాణ. దాన్ని మీరు యు హ్యావ్ మేడ్ ఇట్ ఏ పూర్ తెలంగాణ. ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకురావడానికి ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈరోజు నేను మొట్టమొదటి రోజుగా నేను ఈరోజు పదవి స్వీకారం చేసినందుకు నేను మా నేతలందరూ కూడా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు నాకు వారు ఈ ఛార్జ్ ఇచ్చారు. మరి డెఫినెట్గా మా కార్యకర్తల బలంతో తెలంగాణలో మేము అధికార దిశలో ముందుగా మా ముందన్నటువంటి ఒక పరిస్థితి ఏది ఛాలెంజెస్ ఉన్నాయో, జరగబోయేటటువంటి ఒక మా లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయో దాంట్లో మేము తప్పకుండా అన్ని ప్రాంతాల్లో అన్ని వార్డు మెంబర్తోని మేము జడ్పీటీసీగా మేము పోటీ చేస్తాం. ఇంతకుముందు మేము అంతా పెద్ద ఎత్తున పోటీ చేయాలి. ఈసారి పెద్ద ఎత్తున పోటీ మేము చేస్తాము. లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా బీజేపీ ఎక్కువ సీట్లు గెలుస్తుంది. నేను తెలంగాణ ప్రజల్ని కోరుతా ఉన్నాను, బీజేపీని ఒకసారి ఆశీర్వదించండి. బీజేపీ అనేక రాష్ట్రాల్లో గెలిచినటువంటి దాఖలాలు మనం చూసినాం. త్రిపుర లాంటి రాష్ట్రాల్లో ఒక్కసారి గెలిచిన తర్వాత ప్రజలు ఇంకా త్రిపురలో బీజేపీని గెలిపించుకుంటున్నారు. హర్యానాలో ఒకసారి గెలిపించిన తర్వాత బీజేపీనే గెలిపించుకుంటున్నారు. అటువంటి చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ పరిపాలనలో అవినీతి ఉండదు, బీజేపీ పరిపాలనలో అబద్ధాలు ఉండవు, బీజేపీ పరిపాలనలో ప్రజలు సుఖశాంతితో ఉంటారు. కాబట్టి అటువంటి బీజేపీ ఈరోజు ఈ యొక్క తెలంగాణలో కూడా వికసిత్ తెలంగాణ డబుల్ ఇంజన్ సర్కార్ కోసం అందరూ కూడా కష్టపడాలని చెప్పేసి మీ ద్వారా మా కార్యకర్తలని ప్రజల్ని కూడా నేను కోరుతూ ఈ మొట్టమొదటి ఒక విలేకరుల సమావేశానికి నాకు మా ఒక పార్టీ స్పోక్స్ పర్సన్స్ అదే పార్టీ ఈరోజు యంత్రాంగం మొత్తం కూడా నాకు ఈ అవకాశం ఇచ్చింది. మీ అందరూ కూడా విలేకరుత కూడా అందరూ కూడా మరొకసారి నేను కోరుతా ఉన్నాను. రాబోయే రోజుల్లో మనం తరచుగా కలుద్దాం. అనేక అంశాలు ఉంటాయి మీకు. ఎందుకంటే నేను కూడా స్పోక్స్ పర్సన్గా ఉన్నాను. నాకు కూడా ఈ రాష్ట్రంలో అనేక మీడియా సంస్థలతోని, వ్యక్తులతోని, రిపోర్టర్స్తోని ఒక మంచి నాకు రిలేషన్స్ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ తరచుగా అనేక అంశాలపై మాట్లాడతాం. ఈ మొట్టమొదటి ఒక పత్రికా విలేకరుల యొక్క సమావేశం కాబట్టి మరి కార్యకర్తలు కూడా చాలామంది మీరు చూశారు. పొద్దున్న నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి గత 4 రోజుల నుంచి నా ఇంటి ముందు పొద్దున 6:30 నుంచి రాత్రి 11 గంటల దాకా అటు ములుగు నుంచి, అటు ఆదిలాబాద్ నుంచి, మారుమూరు గ్రామం నుంచి కూడా కార్యకర్తలు వచ్చి కలుస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పెరిగింది అనే విషయాన్ని కూడా గుర్తిస్తూ, పెరుగుతున్నదనే విషయాన్ని గుర్తిస్తూ, అధికారంలో వస్తుందని చెప్పేసి నమ్మకంతో ఈ యొక్క పత్రికా విలేకరులందరికీ మరొకసారి నేను ఈ యొక్క సమావేశంకి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అసలు పెట్టింది ఎందుకు? వాళ్ళు పెట్టేది మేము పెట్టి ఫస్ట్ అంబేద్కర్ గారు పెట్టారు. అది వాళ్ళు నేను అడుగుతా ఉన్నాను, సెక్యులరిజము సోషలిజం అనేది 42nd అమెండ్మెంట్లో ఎమర్జెన్సీ పెట్టి